జగిత్యాల జిల్లా ఎండవల్లి మండలం రాజారంపల్లి గ్రామంలో ఎండవల్లి మండల ఆర్యవైశ్య సభ్యులు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ మరియు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా కాల్వ సుజాతను ప్రకటించినందున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్పు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వైశ్యులు మిఠాయిలు పంపిణీ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు. అనంతరం తెలంగాణ ఆర్యవైశ్య పేద కుటుంబాల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సముద్రాల రమేష్ గుప్తా మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు వారి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇక అదే మాట ప్రకారం ఈ రోజు కార్పొరేషన్ ప్రకటించినందుకు గాను సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి మరియు ఆర్యవైశ్య ముద్దుబిడ్డ కాల్వ సుజాతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పాలాభిషేకంలో సముద్రాల రమేష్ గుప్తా, గంప సంతోష్, రేణిగుంట సతీష్, చిట్టిమల్ల రమేష్, గుంత సంతోష్, ఎంసాని రమేష్, కాచం చంద్రశేఖర్, మాల్యాల శ్రీనివాస్, సాగర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఫస్ట్ రిపోర్టర్లకు ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. పాలాభిషేకం చేయడానికి కారణం వైశ్య కార్పొరేషను ఏర్పాటు చేసినందుకు గాను, అలాగే ఆర్యవైశ్య ముద్దుబిడ్డ కాల్వ సుజాతక్క గారికి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు అక్టోబర్ 1న వైశ్య గర్జన ఎల్బీ స్టేడియంలో జరిగింది, కాసం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో. అయితే అందులో ముఖ్య అతిథిగా పాల్గొని కాల్వ సుజాతక్క గారు ఏమన్నారంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 100 రోజులలోనే మీకు మనకి వైశ్య కార్పొరేషన్ ఏర్పరుస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఈ 100 రోజుల్లోనే ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మాకు ఈ పాలాభిషేకం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి, జీవన్ రెడ్డి గారికి, వివేక్ సార్ గారికి, అంటే వీళ్ళందరికీ మేము ఎప్పుడైనా వైశ్య కార్పొరేషన్ కోసమని ఎలక్షన్ ముందు అందరికీ ఇచ్చినాము. ఏది మేము ఎప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మేము అమలు చేస్తామని అన్నారు. అందుకు గాను ఇది కార్యక్రమం చేయడం జరిగింది. కాల్వ సుజాతక్క కూడా చాలా సార్లు చెప్పింది, ఇది వైశ్య కార్పొరేషను కంపల్సరీ మన కాంగ్రెస్ పార్టీ రాగానే ఏర్పరుస్తామని చెప్పడం జరిగింది. అందుకు గాను ఈరోజు వీళ్ళందరికీ పాలాభిషేకం చేయడం జరిగింది.